మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక యేసు రక్తము ప్రతి పాపమును కడిగి మనలను పరిశుద్ధులుగా చేస్తుందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియమైన వారులారా, దేవుని యొక్క వాక్యం ఈ విధంగా రాయబడింది. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పోగొట్టుకున్నారని సత్యవేద గ్రంథమైన బైబిల్ సెలవిస్తూ ఉంది. ఇదిగో ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి రాయబడింది. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఆయన మన మధ్యకి వచ్చాడు, ఈ లోకమునకు వచ్చాడని సత్యవేద గ్రంథమైన బైబిల్ సెలవిస్తూ ఉంది. అదే దేవుని యొక్క వాక్యం చెప్తుందండి. మరి ఏ భేదమును లేదు, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, దేవుని వెతుకువాడు ఎవడునూ లేడు, అందరూ త్రోవ తప్పి పాపం చేసిన వారని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఎలాగో పాపం వల్ల వచ్చే జీతము మరణము మనం ఎరుగుతాం. పాపం అంటే ఆజ్ఞను అతిక్రమించుట, దేవుని యొక్క మాట వినకపోవటము పాపము, దేవుని యందు విశ్వాసం ఉంచకపోవటము పాపము, యేసు ప్రభువును నమ్మకపోవటము పాపము అని దేవుని యొక్క వాక్యము చెప్తా ఉంది. ఇటు పాపము నుంచి విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు 2025 సంవత్సరాలకు పూర్వమే ఆయన మానవ రూపమును ధరించి ఈ లోకమునకు వచ్చిన వాడిగా ఉంటా ఉన్నాడు. నేను ఆ పాపము కొరకై కల్వరి శిలువలో ఆయన వేలాడుతూ వచ్చినాడు. ఆయన కార్చిన అమూల్యమైన రక్తము మానవుని యొక్క ప్రతి పాపమును కడిగి మనుషుణ్ణి పరిశుద్ధునిగా చేసి నిత్య దేవుడైన ఆ దేవునితో ఉండే భాగ్యమును కలిగిస్తా ఉంది. కనుకనే ప్రభు యొక్క రక్తము దందు విశ్వాసం ఉంచండి, ప్రభునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరును మీ ఇంటి వారును గొప్ప రక్షణ పొందెదరు.